ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ఈ సమాజం నీ గురించి ఏమనుకుంటుందో వదిలేయ్. ఎందుకంటే అది ఎప్పుడు ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండు ఒకటే. తీరని చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండే వారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడడం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్లు ప్రవర్తించడం. గొప్పతనం అంటే సాధించడమో, సంపాదించడమో, మన వెనుక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం. కొంత మంచి మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రియమైన, స్నేహమైన, బంధమైన, చివరికి కుటుంబమైన, ఏదైనా సరే. ఎలా బ్రతకాలో తెలియక భయపడుతూ, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మనం జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. అలాగే కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు, కానీ మనసుకు మూసుకు వేసుకొని హృదయాన్ని మాత్రం మోసం చేయకండి. జీవితం అంటేనే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. సైనికుడు ఎప్పుడు యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితంలోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికి పోరాడండి. హద్దులు బ్రతకడం తప్పు కాదు. లేని హద్దుని మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు. మంచివారితో మనసు విరిగేలా పదే పదే అనుచితంగా ప్రవర్తించకండి. అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణాయుధంగా మారిపోగలదు. చిన్నతనంలో మనకు నడక నేర్పిన నాన్న ఇప్పుడు మన చేతులు పట్టుకొని నడుస్తూ కూడా ఇప్పటికీ మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతనైనా మిగులుతుంది. ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తాడు. ఎంతటి కోటీశ్వరుడు అయినా చివరికి తెలుసుకునేది ఒక్కటి, కేవలం మనీ మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని.
మనీతో ముడిపడిన బంధం మనీ ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనుషులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం. భర్త సంపదలను భార్య ధరించే నగలు ఆనందం బట్టి చెప్పవచ్చు. భర్త ఇచ్చే ప్రేమ భార్య చూపే ప్రేమను బట్టి ఉంటుంది. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది. భయం నీకు పిరిగితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పిన పాఠాలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారితో మంచిని చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. ఎక్కడ మొదలుపెట్టాం అన్నది ఎవరికి అవసరం లేదు, ఎక్కడ ముగించాం అన్నదే ముఖ్యం. గెలుపుకి తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అనేది ఎప్పుడూ అపాయకారి కాదు. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్త్రీకి డబ్బు పిచ్చి ఉండకూడదు, పురుషుడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండవద్దు. ఎందుకంటే పెద్ద ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు, నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం, నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని జ్ఞాపకాలకి ఉన్న శక్తి అలాంటిది. ఒకరి మెప్పు కోసం నీవు నటించడం మొదలు పెడితే నీకోసం నీవు జీవించడం మరిచినట్లే. మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారు మనలోని మంచితనాన్ని ఎన్నటికీ గుర్తించరు. ఎంత బాగా చూసుకున్నా భర్తను వేధించే భార్య గల ఇల్లు నరకంతో సమానం. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ తర్వాత మీకు ప్రశాంతతే కరువైపోతుంది. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వెయ్యాలి, ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం, కానీ బురదను బురదతో కడగలేం కదా. నువ్వు వెళ్ళే దారిలో మరుగుతున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి అనుకుంటే నువ్వు ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరలేవు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి.
ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కావాలి. కోపాన్ని కలిగి ఉండడం అంటే అరచేత్తో నిప్పును పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది. ముందుగా మన చేతుల్లోనే కాలుస్తుంది. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తుని అంచనా వేయొద్దు. ఎందుకంటే కాలానికి నల్ల బొగ్గుని కూడా మెరిసే వజ్రంలాగా మార్చే శక్తి ఉంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించిన, పోరాడిన, నటించిన ఆ జీవితాలు మనవి. దాని ఫలితం మనదే. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషి పరిస్థితులను సృష్టిస్తాడు. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. అనుకువ లేకపోతే అందం కూడా వికారం కలిగిస్తుంది. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు, అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. నోరు ఉంది కదా అని పదే పదే ఎదిగి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి అలాంటి వారు దూరం అయితే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు. నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో. రెండు పరిస్థితులలో మౌనం వహించాలి. నీ మాటల్లోని భావాలను ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు మాటల అనవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండటం, ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. సంతోష జీవితం ఇవ్వలేని వాడికి భార్య అనవసరం. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువే. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. నీవు ఎంత పోరాడినా, నీవు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవు కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కామ కోరికలు గలవానికి రూపవతి అయిన భార్య ఉన్న పక్క చూపులు చూస్తాడు. మన మనసుకు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండడమే మంచిది. అలాంటి వారి వల్ల మనశ్శాంతిని కోల్పోతాం, అంతే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనుషుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరమైనప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వే.
నువ్వు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు నువ్వు చెప్పడం అనవసరం. మీ ఇంట్లో గోడకో మంచానికో చెప్పినా ఒక్కటే, వాళ్ళకి చెప్పినా ఒక్కటే, ఎలాంటి ప్రయోజనం ఉండదు. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, అవసరం తీరాక సహాయపడిన వారిని మర్చిపోకు. జీవితంలో ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ అనేది జీవితం కాకూడదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకాలను తలుచుకొని బ్రతుకుతున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మనం అపార్థం చేసుకున్న దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయి. దురదృష్టాన్ని చూసి బాధపడకు, అదృష్టం మీద ఆశపడకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేయి. నీ చెంత ఎప్పుడు ఆయన ఉంటాడు. మన రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. ఎందుకంటే గెలిచినవాడు సోది చెప్పిన చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పిన సోది అంటారు. వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైన వస్తుంది. మూర్ఖులతో వాదించకు, విజ్ఞాతను కోల్పోతావు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. స్త్రీకి లొంగిన పురుషుడు నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న కట్టెవలే సుఖంగా ఉంటాడు. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేము, ఒకవేళ అతికించిన మునపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంటుంది. మీరు మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడం మంచిది. మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ మీ రిలేషన్ అవసరం లేదని అని అర్థం. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంతా లోతుగా ఆలోచించు. కష్టాల కడలి పొంగుకు పరిష్కార మార్గం కనుచూపు మేరల్లో కనిపిస్తుంది. స్త్రీ మగవాడి చూపుని బట్టి తనలో ఏమి ఆశించిస్తున్నాడో గ్రహించగలదు. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది. స్త్రీ చేయకూడని పని చేస్తుంటే వాటిని ఎవ్వరు ఆపలేరు. తన మొహంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పుకున్నా తెలుసుకునే వాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. ఒకరు నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు, కొంతకాలం దూరం పెడతారు, కానీ చివరికి అన్నీ మరిచిపోయి దగ్గరవుతారు. అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు.